దాని తర్వాత నేను దాదాపు 89 నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నా. కడప జిల్లాలో మొత్తం అంతా ఒక మూట, అంటే ఇక్కడ ఏమంటారు, ఒక మూట ఒక 100 kgs రైసు వండితే వారం రోజులు వెలమాసం అంతా తినొచ్చు మేము అక్కడ. అటువంటి ప్రాంతంలో ఎవరిని ఎదుర్కొన్న రాజకీయంగా, ఎటువంటి రాజకీయ నాయకులు అక్కడ, అటువంటి నాయకుల్ని ఎదుర్కొని జిల్లా నాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా, దాని తర్వాత నేను రాజ్యసభ అయినాక దేశంలోనే ఈరోజు సీఎం రమేష్ అంటే ఒక మార్కు తెచ్చుకున్నా. అటువంటి 500 కుటుంబాల్లో నుంచి నేను వస్తే, అంత చేస్తే ఈరోజు అనకాపల్లి నిజంగా నేను కోరుకున్నది కాదు, ఆ భగవంతుడు ఇక్కడికి పంపించాడు. నాకు ఎందుకు పంపించాడని నిజంగా నాకు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సీట్లు ఏదైతే అనకాపల్లి భారతీయ జనతా పార్టీకి 6 సీట్లలో ఒకటి భారతీయ జనతా పార్టీకి వస్తే, నడ్డా గారు, ప్రధానమంత్రి నరేంద్ర కూడా అమిత్ షా గారు పిలిచి ఆ ప్రాంతంలో వెనుకబడి ఉంది, వెలమాస్ కూడా ఎక్కువ ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళి పోటీ చేయాలన్నారు. నా అదృష్టంగా భావించి ఇక్కడికి వచ్చా. మీకు ఒకటి చెప్తున్నా, 500 ఓట్లలో నుంచి అంత దూరం ఎదిగిన వాడిని ఈరోజు దాదాపు 3-3.5 లక్షల ఓటర్స్ ఉంటే నాకు ఎంత శక్తి ఇచ్చినారు ఆ భగవంతుడు, ఎంత శక్తి. అక్కడ అంతమందితోనే ఇంత దూరం ప్రయాణం చేస్తే ఈరోజు ఇంత పెద్ద కుటుంబం, 3.5 లక్ష ఓటర్స్ ఉండే కుటుంబం నాకు ఇచ్చాడంటే నిజంగా ఆ భగవంతుడు అనేవాడు నేను చేసిన రాజకీయానికి, నేను చేసిన సేవలకి ఈరోజు ఇంత పెద్ద కుటుంబము ఇచ్చినాడని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ మన వారంతా చాలా వెనుకబడి ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నాయి. దానికి ఉదాహరణ ఇక్కడ ఈ వెలమ అసోసియేషన్ బిల్డింగు పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది. మీకు ఏమాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఇక మీదట ఒకరికన్నా మనం ముందు ఉంటామని చెప్పేసి ఏ విషయాల్లో కూడా మనం ఎవరికి తీసిపోము, ఎవరి దగ్గర కూడా మనం బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు. మన మార్క్ అంటే ఏందో చూపిస్తాను. ఒక్కసారి మీరు నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ మీ గుండెల్లో పెట్టుకోండి. నేను ఏ విధంగా మీకు సేవ చేస్తాను, ఎర్రమనాయుడు ప్రతినిధిగా మీతో ఉంటాను. వెంగళరావు ఏ విధంగా పౌరుషంగా ఉన్నాడో, ఎవరికి భయపడకుండా రాజకీయం చేశాడో ఆ రాజకీయం చేస్తానని చెప్పేసి ఈరోజు చెప్తున్నా. ఈరోజు ఇక్కడ కొంతమందే ఉండొచ్చు, కొంతమందే వినొచ్చు. ఈ మెసేజ్ మీరు ప్రతి ఒక్కరికి, మన వాళ్ళకందరికీ చేరవేసే విధంగా చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నా. నేను కూడా ఈ టెక్నాలజీ ఉంది కాబట్టి డిజిటల్ మీడియా ద్వారా నేను ఏదైతే ఈరోజు చెప్పానో ఇక్కడ నుంచి అందరికీ పంపించడం జరుగుతుంది. నేను పంపించడం కాదు, మీరు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి ఈ విషయాలన్నీ బయట మాట్లాడుకునే విషయాలు కాదు, మన కుటుంబంలో మాట్లాడుకునే విషయాలు కాబట్టి మీరు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరికి ఈ అనకాపల్లిలో కాదు ఉత్తరాంధ్రలో ఏ విధంగా మనము మీసం మెలేసి తిరిగి ఎవరికి భయపడకుండా ఒకరికన్నా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ముందు ఉంటాము. మిమ్మల్ని ఎక్కడ కూడా తల వంచే విధంగా నేను ఒక చిన్న తప్పు కూడా, ఒక పొరపాటు కూడా చేయను. మా వాడు ఈ తప్పు చేశాడని మీరు సమాజంలో కాలరెత్తుకోసం తిరిగేట్టుగా చేస్తారు కానీ తలదించుకునే పని చేయను అని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇలాంటి ఒక భవనం కాదు, ఎక్కడెక్కడ ఏమి అవసరమైతే అవన్నీ కూడా చేసుకుంటాం. కొంతమంది చెప్తున్నారు రమేష్ గారు 60 కోట్లు 12 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్ కదా,
ఆయన ఈ ప్రాంతానికి ఏం డెవలప్ చేశాడో అని. అరే పిచ్చోడా, 60 కోట్లతో ఏం డెవలప్ కాదు. రేపు ఈ ప్రాంతానికి 60,000 కోట్లు తీసుకొని వచ్చే బాధ్యత చేస్తున్న పిచ్చోడా అని చెప్పేసి తెలియజేస్తున్నా. పార్లమెంటు మెంబర్ చేసి చూడండి, మీరు ఒకటి చేస్తే నేను ఇంకొకటి తెచ్చుకుంటా, అది మీకు అర్థమైంటుంది. కాబట్టి ఏమాత్రం ఇక్కడ ఏదైతే మన పెద్దలందరూ కూడా ఏదైతే గౌరవంగా ఉన్నారో దానికన్నా ఎక్కువగా ఇప్పుడుండే సిస్టంలో ఈ కొత్త టెక్నాలజీలో నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి మీరందరూ కూడా నేనే పార్లమెంట్ అభ్యర్థిని మీరందరూ సొంతంగా పని చేస్తే ఎక్కడికి పోదు. నాకు చిన్నప్పటి నుంచి ఒకటి ఏదైనా సరే మనం ఒకటి కావాలని, ఒక పని కావాలని మనం కల కంటే శ్రద్ధతో పనిచేస్తే అది తప్పకుండా తీరుతుంది. అది ఆ మాదిరి మీరందరూ కూడా పని చేస్తే ఈ ప్రాంతంలో ఒకరి దగ్గరికి పోయి పని అడగాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో కూర్చొని, మన ఆఫీస్లో కూర్చొని మన దగ్గరికి వచ్చే విధంగా చేస్తానని చెప్పేసి గర్వంగా చెప్తున్నానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం నేను ఎప్పుడు కూడా మీకు తోడుంటాను. ఈ ఆఫీస్కు ఏమైతే కావాలనో దానికి చేసి ఏ విధంగా చేయాలనో నేను ఇప్పుడు ఓపెన్గా ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి చెప్పలేను. పెద్దలతో అందరితో మాట్లాడి త్వరగానే దీన్ని కంప్లీట్ చేసే బాధ్యతలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ, ఇదే కాదు ఎక్కడ ఉన్నా కూడా చేస్తానని చెప్పి నేను మా గ్రామంలో మీరు ఒకసారి చూసి పంపిస్తాను అందరినీ. ఏ విధంగా ఇల్లులు కట్టించారంటే మామూలు ఇల్లు కాదు, గేటెడ్ కమ్యూనిటీ మాదిరి ఇల్లు కట్టించా. అక్కడ మన భవను 5 కోట్లతో ఏసీ భవన్ కట్టించా. అక్కడ ఏ పేద వాళ్ళైనా సరే పెళ్లి చేసుకున్నానికి కానీ, వాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా కానీ, బర్త్డే చేసుకోవాలన్నా కానీ, అలాంటి 3 చిన్నది పెద్దది ఏసీ అట్లా చేశాను. ఈ ప్రాంతంలో కూడా నాకు ఆ విధంగా డెవలప్ చేసేదానికి మీరు అవకాశం కల్పించాలని కోరుచున్నా. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన